27, 28, 29వ తేదీల్లో కడపలో జరుగు మహానాడు కార్యక్రమానికి కావలి నియోజకవర్గం నుండి ఈ రోజు సుమారుగా ఒక 80 బస్సులను అదేవిధంగా ఒక 40 కార్లు ఈ రోజు బయలుదేరి వెళ్తున్నాయి. దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి భోజన ఏర్పాట్లు గాని వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు భారీ బహిరంగ సభ 29వ తేదీ జరుగు ఈ భారీ బహిరంగ సభకి కావలి నియోజకవర్గం నుంచి 5,000 మంది తరలి వెళ్తున్నారు. ఈ రోజు బోగోలు గాని, అల్లూరు గాని, దగదర్తి గాని, కావలి రూరల్ మండలం, కావలి టౌన్ నుంచి ఈ రోజు బయలుదేరుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా పార్టీ అభిమానులు. వారి యొక్క అభిమానాన్ని ఈ రోజున మహానాడు బహిరంగ సభకు వెళ్లాలనే వారి యొక్క ఉత్సాహాన్ని ఈ రోజు మన అందరం కూడా చూస్తున్నాం. కృష్ణారెడ్డి గారు ప్రతి నిమిషం ఇక్కడి నుంచి బస్సులు బయలుదేరుతున్నాయా లేదా, వారికి అన్ని సదుపాయాలు జరుగుతున్నాయా లేదా అని చెప్పని ఈ ప్రతి 10 నిమిషాలకి 20 నిమిషాలకి కూడా మాతో ఫోన్ లో కాంటాక్ట్ లో ఉంటూ ఉన్నారు. వారందరినీ కూడా జాగ్రత్తగా తీసుకురావాల్సిందిగా ఈ వార్డు నాయకులకు గాని, పంచాయతీ నాయకులకు గాని, అదేవిధంగా పట్టణ నాయకులకు అందరికీ కూడా తెలియజేశాము. అందరూ కూడా దయచేసి భారీ బహిరంగ సభ 2 గంటలకు ప్రారంభం అవుతుంది కాబట్టి మనం ఆ టయానికి ఆ భారీ బహిరంగ సభ చేరుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. తిరిగి రిటర్న్ లో సిద్ధవటం దగ్గర భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు వింజమూరు దగ్గర ప్రతి ఒక్కరికి కూడా భోజనాల ప్యాకెట్లు, భోజనాల యొక్క బాక్సులు కూడా అందించడం జరుగుతుంది. ప్రతి బస్సులోనూ కూడా వాటర్ గానీ, స్నాక్స్ గానీ పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరం జరుగు మహానాడు కడపలో జరుగు మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కృష్ణారెడ్డి గారు మొదటి నుంచి కూడా 3 రోజులు కూడా కావలి నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలిపించారు. వారిచ్చిన పిలుపు మేరకు ప్రతి రోజు కూడా కావలి టౌన్ నుంచి కానీ, కావలి నియోజకవర్గం నుంచి కూడా ఎవరికి వారు కార్లు తీసుకొని బయలుదేరి వెళ్ళినటువంటి విషయం మనందరం కూడా గమనించారు 2 రోజులు. ఈ రోజు 3వ రోజు భారీ బహిరంగ సభకి భారీగా తరలి వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ సందర్భంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.